హాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఈ వీడియోలో అయితే మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ 7 కోఆర్డినేట్ జామెట్రీ ఓకే నిరూపక రేఖా గణితంలోని అభ్యాసం 7.1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఒకసారి లింక్ షేర్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. అందులో నేను ఫస్ట్ మన ఫార్ములాస్ 3-4 ఫార్ములాస్ కొన్ని కండిషన్స్ గురించి ఇచ్చింది మనకు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను ఆ వీడియోలో అయితే. ఇప్పుడు చూడండి ఈ వీడియోలో 7.1 ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఈజీ ప్రాబ్లమ్స్ అయితే డైరెక్ట్ చెప్పేస్తాను, ఓరల్గా చెప్తాను. నెక్స్ట్ ఏమైనా టఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి సాల్వ్ చేసి చూపిస్తాను. మన టెట్ కోసం అయితే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని అనిపించిందో, ప్రీవియస్ ఇయర్లో మనకు ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఓకే, అయితే ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఒకసారి ఫస్ట్ వీడియో టోటల్ చూడండి, మీకు ఫార్ములాస్ పైన ఐడియా వచ్చేస్తుంది. టోటల్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ 7.1 కింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరం కనుగొండి అంటున్నాడు. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు రెండు బిందువుల మధ్య దూరం అనే ఫార్ములా మనం ఏమున్నది, మనకు డిస్టెన్స్ ఫార్ములా, అది ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినాం. ఏంటిది మన ఫార్ములా? అది అండర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మన డిస్టెన్స్ యొక్క ఫార్ములా. ఓకే, రెండు బిందువుల మధ్య దూరం అడిగినప్పుడు మనకు ఈ ఫార్ములా అప్లై చేసి మనం డిస్టెన్స్ని కనుక్కోవాలి. ఇప్పుడు సింపుల్ ఫార్ములా ఇది. చూడండి, ఇప్పుడు మనకు రెండు బిందువులు ఇచ్చిండు 2,3 మరియు 4,1. ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుగొండి అన్నప్పుడు మనకేమున్నది, ఫస్ట్ మనం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ పైన రాసుకోండి, ఈ విధంగా మనకు ఈజీ ఉంటుంది. ఓకే, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ ఓరల్గానే ఇవి సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ పెద్ద పెద్ద డిజిట్స్ వచ్చినప్పుడు మనం పేపర్ పెన్ అయితే యూస్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకు x1 అంటే 2, y1 3, x2 4, y2 1. ఓకే, ఈ విధంగా చేసినప్పుడు మనకేమొస్తుంది, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. మనకు ఫార్ములాలో అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అని మన ఫార్ములా. x2 ఏమున్నది మనకు 4 మైనస్ x1 ఏమున్నది 2 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ y2 ఏమున్నది 1 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మనకి ఏమొస్తుంది, 4 మైనస్ 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 3 అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, అండర్ రూట్ 4 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు √8. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్గా ఏమని రాసుకోవచ్చు, 4 2s 8. కాబట్టి ఇంకా 2 ఒకటి బయట వచ్చేస్తుంది, 2√2 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సాల్వ్ చేయొచ్చు. ఇది మన డిస్టెన్స్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములాను అప్లై చేసి మిగతా ప్రాబ్లమ్స్ అన్ని చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవన్నీ చేసిన నేను సింపుల్గా 4√2 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా ఈ విధంగా చేస్తే మనకు √50 వచ్చింది. √50 అంటే మనం 25 2s రాసుకోవచ్చు. 25 అంటే 5 బయట వచ్చేస్తుంది. √2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, a, b మరియు -a, -b. దీని యొక్క మనకు ఈ విధంగా ఒక స్టేట్మెంట్ లాగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, బిందువులు 0,0 మరియు 36,15ల మధ్య దూరాన్ని కనుగొండి అంటున్నాడు. అయితే ఫస్ట్ బిందువు మనకి x1 y1 అనేది మనకి ఇవ్వలేదు. మనం డైరెక్ట్గా ఏం రాసుకుంటాం, డైరెక్ట్గా అండర్ రూట్ ఆఫ్ 36 హోల్ స్క్వేర్ ప్లస్ 15 హోల్ స్క్వేర్. ఓకే, ఇది మన ఫార్ములా అయిపోతుంది డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి, 36 హోల్ స్క్వేర్ ప్లస్ 15 హోల్ స్క్వేర్ అంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకు అండర్ రూట్ ఆఫ్ 1525 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉన్న దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రాసి చూపిస్తాను. నెక్స్ట్ చూడండి, బిందువులు 1,5, 2,3 మరియు -2, -1 రేఖీయాలో కాదో చూడండి అంటున్నాడు. అయితే ఫస్ట్ వీడియోలో ఈ విధంగా ఈ కండిషన్స్ అని నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు చూడండి, రేఖీయాలు సరేఖీయాలు అవుతాయా కావా అంటే మనకు ఫస్ట్ మనకు కండిషన్ గుర్తుకు రావాలి. ఏంటిది ఆ కండిషన్? 3 బిందువులు అంటున్నాడు. 3 బిందువులు ఏమేమి ఇచ్చిండు మనకు, A,
1,5 ఓకే. A 1,5 B 2,3 C -2, -1 ఇవి మన 3 బిందువులు. 3 బిందువుల మధ్య దూరం ఏమొస్తుంది మనకు AB ఒకటి ఓకే, BC ఒకటి, CA ఒకటి. ఈ 3 బిందువుల మధ్య దూరం మనం కనుక్కోవాలి. అయితే ఏమంటున్నాడు, ఇవి 3 బిందువులు సరేఖ్యాలు అవుతాయో కాదో అంటే మనకు ఫస్ట్ ఏం కావాలంటే AB + BC = AC కావాలి. అంటే ఈ 2 బిందువుల మధ్య దూరాన్ని మనం యాడ్ చేసినప్పుడు అవి 3వ బిందువుల మధ్య దూరానికి సమానం కావాలి. ఒకవేళ అయితే ఏమవుతాయి, ఇవి సరేఖ్యాలు అవుతాయి. ఒకవేళ ఇవి 2 బిందువుల మధ్య దూరం మనం యాడ్ చేసినప్పుడు అవి 3వ దానికి ఈక్వల్ కాకపోతే అది మనకు సరేఖ్యాలు అనేవి కావు. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ AB యొక్క డిస్టెన్స్ కనుక్కుందాం. ఓకే, AB చూడండి, A బిందువు B బిందువు. మన ఫార్ములా ఏంటిది, x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 2 - 1 హోల్ స్క్వేర్ + 3 - 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మనకి ఏమొస్తుంది, 2 - 1 అంటే ఏంటిది 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. -2 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకు 4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు √5 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, BC బిందువుల మధ్య దూరం కనుగొందాం. BC చూడండి, B x2 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ -1 నెక్స్ట్ ఏంటిది -3 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మనకి ఏమొస్తుంది, -2 అంటే ఏంటిది మనకు -2 అంటే -4 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు 16 వస్తుంది. -1 -3 అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 16. ఓకే, 16 + 16 వస్తుంది. ఇదేంటిది మనకు 32. ఓకే, 32. ఈ 32ని మనం బయట రాసుకోవచ్చా చూడండి, 16 × 32 వస్తుంది కదా. ఓకే, 16 × 32 అంటే మనకు 4 బయట వచ్చేస్తుంది. 4√2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమున్నది, AC యొక్క డిస్టెన్స్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఏంటిది మనకు AC. ఇందులో మనకు x2 ఏమొస్తుంది, -2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -5 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మనకు సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుంది, -1 అంటే -3 హోల్ స్క్వేర్ 9 ప్లస్ ఇదేంటిది 6 అంటే 6 స్క్వేర్ అంటే 36. ఇప్పుడు చూడండి మనకి ఏమొస్తుంది సింప్లిఫికేషన్ చేస్తే 36 + 9 అంటే 45. చూడండి 45ని మనం బయట రాసుకోవచ్చా, ఏ విధంగా రాసుకోవచ్చు, దీన్ని 9 × 9 5 వస్తుంది కదా. అయితే ఏమవుతుంది 3 బయట వచ్చేస్తుంది, √5. ఇప్పుడు చూడండి మనకి AB = ఎంత వచ్చింది, √5. BC = 4√2. AC = 3√5. ఇప్పుడు మన కండిషన్ ఏంటిది, ఫస్ట్ ఇక్కడ రాసిన AB + BC = AC కావాలి. ఇప్పుడు చూడండి AB ఏమొచ్చింది మనకు √5 ప్లస్ BC ఏమొచ్చింది 4√2. యాడ్ చేయండి, దీన్ని ఏమొస్తుంది మనకు 3√5 రావాలి. వస్తున్నదా, వస్తలేదు అంటే మన కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. కాబట్టి ఇచ్చిన బిందువులు అనేవి సరేఖ్యాలు కావు. ఓకే, ఎందుకు, ఇవి 2 బిందువుల మధ్య దూరాన్ని మనం యాడ్ చేసినప్పుడు అవి 3వ దానికి ఈక్వల్ అవుతలేదు. కాబట్టి ఈ కండిషన్, ఈ 3 బిందువులు అనేవి సరేఖ్యాలు కావు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ చూడండి, 4th క్వశ్చన్ ఏమన్నది మనకు, బిందువులు 5, -2, 6, 4 మరియు 7, -2లు ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతావో కావో చూడండి అంటున్నాడు. అయితే ఫస్ట్ కండిషన్ ఏంటి, సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటిది, 2 భుజాలు సమానం. ఓకే, అంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం రాసుకున్నప్పుడు ఇది మన బిందువులు. ఈ బిందువులతోటి మనం ఫస్ట్ బిందువు ఏమి ఇచ్చింది మనకు 5, -2. ఓకే, ఇది 6, 4, ఇది 7, -2. ఈ విధంగా 3 బిందువులు శీర్షాలను 3 బిందువులు త్రిభుజం యొక్క శీర్షాలు. అయితే ఏమంటున్నాడు, ఇవి సమద్విబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా లేదా అంటున్నాడు. అంటే ఏంటిది, మనకి ఏం కావాలి, 2 బిందువుల మధ్య దూరం, ఇది ఇది, ఈ 2 బిందువుల మధ్య దూరం అనేది సమానం కావాలి. అంటే 2 భుజాలు సమానమైతే మనకేమవుతుంది, అవి సమద్విబాహు త్రిభుజం అని మనం చెప్పచ్చు. ఇప్పుడు చూడండి కండిషన్ ప్రకారం ఫస్ట్ AB మధ్య డిస్టెన్స్ కనుగొందాం మనం. ఓకే, ఫస్ట్ ఏంటిది మనకి ఇది A బిందువు,
ఇది బి, ఇది సి. ఓకే, ఏబి యొక్క డిస్టెన్స్ కనుగొన్నాం. ఏమొచ్చింది మనకు 6 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 + 2 హోల్ స్క్వేర్. ఓకే, చేయండి ఏమొస్తుంది 1 ఉంటుంది. 1 + 6 అంటే 36 + 37. ఓకే, √37. ఓవరాల్గా చేస్తున్నాను డైరెక్ట్, అవసరం ఉన్న చోట డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి బీసీ యొక్క డిస్టెన్స్ కనుగొంది. ఏమొస్తుంది మనకు 7 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 4 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకు 1 మిగిలింది. 1 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే ఇక్కడ కూడా 37 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏసీ చూడండి. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉన్నది మనకు 7 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ -2 -2 అంటే +2 అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇవి రెండు 0 అయిపోతుంది. ఇక్కడ 1 అంటే మనకి ఏం మిగులుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 2 మిగులుతుంది అంటే 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు బయట 2 వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ రెండు బిందువుల మధ్య దూరం సమానం వచ్చింది కదా. ఏబి బీసీ అంటే ఇవి రెండు భుజాలు అనుకోండి, ఇవి శీర్షాలు అంటున్నాడు కాబట్టి వాటి మధ్య దూరం ఏమవుతుంది మనకు భుజం అవుతుంది. ఈ రెండు భుజాలు సమానం అయితే మనకి ఏమవుతుంది ఇప్పుడు చూడండి. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఈ ఇచ్చిన బిందువులతోటి మనం ఒక సమద్విబాహు త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, పటంలో చూపినట్లు ఒక తరగతిలో 4 స్నేహితులు ఏబిసిడి స్థానాలలో తరగతిలో అటు ఇటు తిరుగుతూ కొన్ని నిమిషాలు పరిశీలించిన తర్వాత జరిగిన ఫనీని ఇలా అడిగింది. ఏబిసిడి ఒక చతురస్రం అవుతుందని నీవు భావించడం లేదా అందుకు ఫనీ ఒప్పుకోలేదు. ఓకే, చూడండి ఇదంతా ఎక్స్ప్లెనేషన్. ఇది మనకు టెట్ కోసం అయితే అంత ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగాడు. అయినా మనం ఇక్కడ ఏం చేయాలి, మనకు చతురస్రం అంటే మనకు కండిషన్ గుర్తుకు రావాలి. ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ ఏమేంటిదంటే మనకు టెట్ కోసం ఏమేమైతే కవర్ చేయొచ్చో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, నార్మల్గా ఇది ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ అయితే మనకు చతురస్రం ఏర్పడాలి అంటే మనకు కండిషన్ ఏంటిది, ఇంతకుముందు వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఆ కండిషన్ ఏంటిది, మనకు కండిషన్ ఒక చతురస్రం కావాలి అంటే ఏబి బీసీ సిడి డిఏ అన్ని యొక్క బిందువుల మధ్య దూరం అనేది ఈక్వల్ రావాలి. మరియు కర్ణాల పొడవులు కూడా అంటే కర్ణాల మధ్య దూరం కూడా ఈక్వల్ రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను, సింప్లిఫికేషన్ చేసేసిన ఆల్రెడీ. ఏబీ ఈజ్ ఈక్వల్స్ కూడా 3√2 వచ్చింది, బీసీ ఈక్వల్స్ కూడా 3√2 ఈ విధంగా. మరియు ఏసీబీడీ ఇవి ఏంటిది, ఇవి మన డయాగోనల్స్. ఓకే, డయాగోనల్స్ కూడా ఈక్వల్ 6 యూనిట్స్ వస్తున్నది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు, అవును ఇవి ఒక చతురస్రాన్ని ఏర్పరుస్తున్నాయి. ఓకే, ఇది మన కండిషన్. ఫస్ట్ మనకు కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఏంటిది కండిషన్, ఏబి బీసీ సిడి డిఏ అంటే అన్ని భుజాలు యొక్క డిస్టెన్స్ సేమ్ రావాలి మరియు డయాగోనల్స్ అంటే మన కర్ణాల పొడవులు కూడా సమానం రావాలి. అయితే అవి ఏమవుతుంది మనకు చతురస్రాన్ని ఏర్పరుస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మీ 6th క్వశ్చన్ చూడండి. బిందువులు a,0, b-a,0, c 0,a√3 అనున్నవి ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచగలవని చూపండి అంటున్నాడు. ఇక్కడ కూడా సమబాహు త్రిభుజం అంటే ఏంటిది, ఫస్ట్ మనకు అన్ని భుజాల పొడవులు సమానం రావాలి. ఇది కూడా ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చూడండి ఇప్పుడు ఫస్ట్ మనకు సమద్విబాహు అంటే రెండు భుజాల మధ్య దూరం సమానం రావాలి. ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడ అప్లై అయింది, నిజమైంది. అయితే ఇదేంటిది మనకు సమద్విబాహు త్రిభుజం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మనకు సమబాహు త్రిభుజం అంటే సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాల మధ్య దూరం అనేది ఈక్వల్ రావాలి. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ ఇవన్నీ ఈక్వల్ రావాలి. అయితే ఏమవుతుంది మనకు అది ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఏబి మధ్య డిస్టెన్స్ 2a వచ్చింది, బీసీ మధ్య డిస్టెన్స్ కూడా 2a వచ్చింది, సిఏ మధ్య డిస్టెన్స్ కూడా 2a వచ్చింది. కాబట్టి ఇది ఏమవుతుంది మనకు ఇది ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. ఇది మన డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి సింప్లిఫికేషన్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి బిందువులు -7, -3, 5, 10, 15, 8 మరియు 3, -12 వరుసలుగా ఒక సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అవుతాయని చూపండి అంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ సమాంతర చతుర్భుజం అంటే ఏంటిది మనకు, ఫస్ట్ సమాంతర చతుర్భుజం యొక్క కండిషన్ ఏంటిది, ఫస్ట్ సమాంతర చతుర్భుజం అంటే ఏంటిది, ఏ విధంగా ఉంటుంది సమాంతర చతుర్భుజం మనకు, ఈ విధంగా మన సమాంతర చతుర్భుజం ఇది చూస్తేనే ఏం తెలుస్తున్నది మనకు, ఇవి ఎదురెదురు భుజాలు సమానం, ఇవి ఎదురెదురు భుజాలు సమానం. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇప్పుడు సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అంటున్నాడు. ఇవి ఏబిసిడి. అప్పుడు మనం ఏం చేయాలి, ఏబి బీసీ మరియు సిడి
డిఏ ఇవన్నిటి యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి ఫార్ములా అప్లై చేసి. ఏంటిది మన డిస్టెన్స్ ఫార్ములా? అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేసి మనం ఫస్ట్ అన్ని డిస్టెన్స్ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది? ఏబీ సిడీల మధ్య డిస్టెన్స్ అండర్ రూట్ ఆఫ్ 313 వస్తుంది. బీసీ ఈక్వల్స్ టు సిఏ అండర్ రూట్ ఆఫ్ 104 వస్తుంది. అంటే ఏబీ మరియు సిడీలు ఈక్వల్స్ టు 303 313, బీసీ ఈక్వల్స్ టు సిఏ అండర్ రూట్ ఆఫ్ 104. ఓకే, అంటే ఈ కండిషన్ అనేది అప్లై అయింది. అంటే ఎదురెదురుగా ఉన్న భుజాల మధ్య డిస్టెన్స్ ఈక్వల్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు? ఎస్, ఇది ఒక సమాంతర చతుర్భుజం. ఓకే, ప్యారలలోగ్రామ్. అయితే ఇది ప్యారలలోగ్రామ్ని ఏర్పరుస్తుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి 8th వన్. బిందువులు -4, -7, -1, 2 ఎక్స్ప్లెయిన్. మనకు అవసరం ఉన్న చోటనే నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేసే చోటు జాగ్రత్తగా వినండి, అంత అర్థమైపోతుంది. మనం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే కాబట్టి అంత డీటెయిల్గా అంత ప్రతిదీ రాసి చూపెట్టడం అంతా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, అందుకోసం వీడియో కూడా చాలా లెంతీ అవుతుంది. అందుకోసం మీరు కాన్సన్ట్రేషన్గా వినండి, వింటేనే మనకు ఈజీగా అర్థమైపోతుంది. అవసరం ఉన్న చోట నేను రాసి సాల్వ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ చూడండి, బిందువులు -4, -7, -1, 2 ఇవి బిందువులు ఇచ్చిండు. ఒక చతుర్భుజం రాంబస్. ఓకే, ఒక శీర్షాలు అవుతాయని చూపండి అంటున్నారు. రాంబస్ అంటే ఏంటిది మనకు చెప్పండి? కండిషన్ ఏంటిది? ఫస్ట్ మనకు రాంబస్ ఏర్పడాలి అంటే ఏంటిది? అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. రాంబస్లో అయితే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అవి డయాగోనల్స్ ఒకదానికి ఒకటి లంబంగా ఖండించుకుంటాయి. ఓకే, ఇది మన కండిషన్. అంటే డయాగోనల్స్ ఏ విధంగా ఉంటాయి? లంబంగా ఖండించుకుంటాయి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి? ఫస్ట్ మనం అన్ని భుజాల పొడవులు కనుక్కోవాలి. ఏబి, బీసీ, సిడి, డి అన్ని కనుక్కోవాలి. మరి ఇంకేం కనుక్కోవాలి? మనం డయాగోనల్స్ కనుక్కోవాలి. అంటే ఏసీ, బీడి ఇవి మన డయాగోనల్స్. వీటి యొక్క డిస్టెన్స్ కూడా కనుక్కోవాలి. కనుక్కుంటే మనకి ఏమేస్తుంది? ఇది రాంబస్ అని మనం చెప్పచ్చు. ఇది మీకు సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ రాసుకుందాం ఇచ్చిన బిందువులు. రాంబస్ లాగానే రాసుకుందాం. కండిషన్ ఏంటిది మనకు? ఇక్కడ ఫస్ట్ రాంబస్ ఒకటి డ్రా చేసుకుందాం. ఇది మన రాంబస్, ఇది మన డయాగోనల్స్. ఓకే, ఏమి ఇచ్చిండు మనకు చూడండి. -4, A. ఫస్ట్ -4, -7. నెక్స్ట్ వచ్చేసి బి. బి ఏంటిది మనకు? -1, 2. సి 8, 5. ఇదేంటిది? 5, -4. ఇవి మన రాంబస్ యొక్క శీర్షాలని ఇచ్చిండు. ఇప్పుడు చూడండి మనకి ఇదేంటిది? ఏబి ఈక్వల్స్ టు బీసీ ఈక్వల్స్ టు సిఏ ఈక్వల్స్ టు డిఏ రావాలి. మరియు ఇవి మన డయాగోనల్స్. ఇవేంటిది? డయాగోనల్స్ ఏంటిది మనకు? ఏసి ఈక్వల్స్ టు బిడి కావాలి. ఈ కండిషన్ మనకు సాటిస్ఫై అయితే మనం ఏమని చెప్పవచ్చు? ఇచ్చిన బిందువులు మనకు రాంబస్ని ఏర్పరుస్తాయని చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఏబి యొక్క డిస్టెన్స్ కనుక్కుందాం. ఫస్ట్ ఏబి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి డైరెక్ట్ ఓరల్గా రాస్తాను చూడండి. ఏమొస్తుంది? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏంటిది? x2 ఏమున్నది మనకు? -1 -4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 -7 హోల్ స్క్వేర్. సింప్లిఫికేషన్ చేస్తే మనకు డైరెక్ట్గా ఇక్కడ ఏమొస్తుంది? -1 + 4 అంటే ఇక్కడ ఏంటిది? 3 మిగులుతుంది. ఓకే, 3 స్క్వేర్ ప్లస్ 2 + 7 అంటే 9 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకు? 9 + 81 అంటే 90. ఇది మన ఏబి ఈక్వల్స్ వచ్చింది. నెక్స్ట్ చూడండి బీసీ. సేమ్ బీసీ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి బి అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకు? 8 -1 అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 -2 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా సేమ్ 8 -1 అంటే 9 అంటే 9 అంటే 81. ఇక్కడ కూడా 3 మిగులుతుంది. ఇక్కడ 9 వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90. నెక్స్ట్ సిఏ. సిఏ చూడండి మనకి ఏమొస్తుంది? డిస్టెన్స్ సేమ్ ఇక్కడ కూడా సి ఏమున్నది మనకు? 8, 5. సారీ, సిడి. ఫస్ట్ సిడి. సిఏ అయితే మన డయాగోనల్ అయిపోతుంది. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు? 8 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 5 -4 అంటే 5 + 4 అవుతుంది డైరెక్ట్గా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమొచ్చింది మనకు?
3 square plus 9 square that is equals to 90. నెక్స్ట్ AD యొక్క డిస్టెన్స్ కనుగొందాం. ఇప్పుడు చూడండి AD అంటే ఇక్కడ ఏమున్నది మనకు, D ఏమున్నది 5 -4 అంటే +4 అయిపోతుంది, -4 -7 అంటే ప్లస్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ 9 + 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90. సింప్లిఫికేషన్ చేస్తే ఇప్పుడు అన్నీ మనకు చూడండి ఇక్కడ ఏమొచ్చింది, AB ఈక్వల్స్ టు 90, BC ఈక్వల్స్ టు 90, CD ఈజ్ ఈక్వల్స్ టు 90, AD ఈజ్ ఈక్వల్స్ టు 90. ఇప్పుడు మన డయాగోనల్స్ కనుక్కోవాలి. డయాగోనల్స్ ఏంటిది మనకు AC మరియు BD ఇవి డయాగోనల్స్. ఇవి కూడా AC BD ఓకే, ఇవి మన డయాగోనల్స్. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ కూడా సేమ్ వచ్చేస్తే మనకు మన రాంబస్ అనేది ఏర్పరుస్తాయి. ఏమున్నది ఇక్కడ చూడండి AC, x2 ఏంటిది 8 -4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి 5 -, అంటే +7 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమొచ్చింది మనకు 8 + 4 12 హోల్ స్క్వేర్, 12 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా 5 + 7 అంటే 12 హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి BD ఇంకొక డయాగోనల్. వీటి యొక్క మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది చూడండి. B ఏంటిది మనకి ఇక్కడ ఉన్నది B -1, 2, D 5, -4. వీటి రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం వీటి రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది చూడండి. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ -4 -2 హోల్ స్క్వేర్. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ దీని యొక్క ఆన్సర్ రాయలేదు కదా. AC ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది, సింప్లిఫికేషన్ చేస్తే 12√2 వచ్చేస్తుంది. మీరు చేసి చూడండి, ఇక్కడ ప్లేస్ అంత సఫిషియెంట్గా లేదు, దట్స్ ఐఎమ్ నాట్ రైటింగ్ హియర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే 6√2 వచ్చేస్తుంది. అంటే వీటి డయాగోనల్స్ అనేవి ఏమవుతాయి 12√2, ఇది 6√2. డయాగోనల్స్ ఒకదానికొకటి లంబంగా ఖండించుకుంటాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే డయాగోనల్స్ ఈజ్ ఈక్వల్స్ టు లంబంగా ఖండించుకుంటాయి. ఇప్పుడు ఫస్ట్ డయాగోనల్స్ని మళ్ళీ ఇంకో కండిషన్ ఉంటుంది. ఇక్కడ మనం రాంబస్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఇక్కడ ఫార్ములా ఏముంటుందంటే మనకు 1/2 ఇంటూ D1 D2. ఓకే, D1 D2 ఏంటిది మనకు D1 ఈజ్ ఈక్వల్స్ టు మనకు 12√2 వచ్చింది, D2 ఈజ్ ఈక్వల్స్ టు 6√2. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే మనకు 72 అనేది వస్తుంది. మనకు ఆ కండిషన్ అడిగిండు కదా, ఒకవేళ రాంబస్ని ఏర్పరిస్తే మనకు వైశాల్యం కూడా కనుగొండి అన్నాడు. ఇక్కడ చూడండి, కాబట్టి మనం వైశాల్యం కూడా కనుగొంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసిన నేను ఫస్ట్ మనకు D1 D2 ఫస్ట్ మనం AB BC CD DA అన్నింటి యొక్క డిస్టెన్స్ అనేది సేమ్ వచ్చింది 90√90. BD ఈజ్ ఈక్వల్స్ టు 6√2 వచ్చింది, AC ఈజ్ ఈక్వల్స్ టు 12√2. అంటే ఇవి మన డయాగోనల్స్ D1 D2. డయాగోనల్స్ ఏర్పడిన తర్వాత వైశాల్యం కనుగొండి అన్నాడు. కాబట్టి మన వైశాల్యానికి ఫార్ములా ఏంటిది 1/2 ఇంటూ D1 D2. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 72 చదరపు యూనిట్లు అనేది మన రాంబస్ యొక్క వైశాల్యం వచ్చింది. లెంతీ ప్రాబ్లం, ఇలాంటి లెంతీ ప్రాబ్లమ్స్ అనేవి మనకు టెట్లో అయితే అడగడు, బట్ కండిషన్స్ గురించి అప్లైడ్ కండిషన్స్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. నెక్స్ట్ చూడండి, కింద ఇవ్వబడిన బిందువులలో ఏర్పడే చతుర్భుజం ఏ రకమైనదో దాని పేరు తెలపండి, మీ సమాధానానికి కారణాంకాలు చెప్పండి అంటున్నాడు. ఫస్ట్ ఇవన్నీ మనకి ఏం చేయాలి, ఇక్కడ నేను ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, అంత ఇంపార్టెంట్ ఏం లేదు. చూడండి, ఇక్కడ మనకి ఏమన్నాడు, ఫస్ట్ చతుర్భుజం ఏ రకమైందో మీ సమాధానాలతో చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ దాంట్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఇచ్చిన 4 బిందువులు ఇవి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్. ఓకే, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్స్ అండ్ ఆల్ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్, దట్స్ వై ఇది ఒక మన చతురస్రం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది ఏమవుతుందంటే ఏ 3 బిందువులు కూడా సరేఖ్యలు కావు. ఓకే, కాబట్టి ఇవి మనకు సెకండ్ వన్ అనేది ఇక్కడ మనకు ABBCCD ఈజ్ ఈక్వల్స్ టు మనకు అన్నీ డిఫరెంట్ వస్తున్నాయి. అన్నింటి యొక్క ABBCCDDA అన్ని బిందువుల మధ్య డిస్టెన్స్ అనేది డిఫరెంట్ వస్తుంది. మరి అవి ఏ బిందువులు కూడా ఒకదానికి సరేఖ్యాలు కావు. ఒకవేళ అవి సరేఖ్యాలు అయితే అవి
మనకేమైతుంది చతుర్భుజం అనేది ఏర్పడదు. బట్ అవి సరేఖ్యాలు కావు. కాబట్టి ఇది ఒక వన్ టైప్ ఆఫ్ చతుర్భుజం ఇది. ఓకే, చతుర్భుజంని ఏర్పరుస్తున్నది. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్. థర్డ్ వన్ కూడా మీరు సాల్వ్ చేసి చూడండి. ఏబిబిసి సిడిడిఏ అన్నీ ఎక్స్ప్లెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిబిసి సిడిడిఏల మధ్య దూరాన్ని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కండిషన్స్ అప్లై చేసి చూడాలి. ఓకే, మళ్ళీ డయాగోనల్స్ ఈక్వల్స్ చూడాలి. డయాగోనల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ మరియు బీడి ఇవి డయాగోనల్స్ అన్నీ అయినప్పుడు వాటి యొక్క డిస్టెన్స్ని ఈక్వల్ వస్తున్నాయా, మరి కర్ణాలు సమానం అవుతున్నాయా కావా అనేవి మనం అన్ని కండిషన్స్ ఫస్ట్ వీడియోలో నేను అన్ని కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా, ఆ కండిషన్స్ అప్లై చేసి చూడండి. ఏవి అయితే కండిషన్ అప్లై అవుతున్నదో అది మనకు చతుర్భుజమా, దీర్ఘచతురస్రమా, సమాంతర చతుర్భుజమా, సమలంబ చతుర్భుజమా, రాంబస, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి 10th క్వశ్చన్. ఎక్స్ అక్షంపై ఉంటూ బిందువులు 2, -5 మరియు -2, 9లకు సమాన దూరంలోనున్న బిందువు. ఇక్కడ 10th ప్రాబ్లం చూడండి. ఎక్స్ అక్షంపై ఉంటూ బిందువు 2, -5 మరియు -2, 9లకు సమాన దూరంలోనున్న బిందువు నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. ఇది మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం చూడండి ఎగ్జాంపుల్ 9th ప్రాబ్లం లాగా ఉన్నది. ఓకే, ఈ విధంగా ఈ మెథడ్ అప్లై చేసి మీరు ట్రై చేయండి, కంపల్సరీ మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సేమ్ ఇదే, బస్ ఎక్స్ అక్షంపై నేను బిందువు ఇచ్చిండు కాబట్టి మనం ఏం తీసుకుంటాం, పి బిందువు నిరూపకాలు x, 0 తీసుకుంటాం ఇక్కడ అంతే. ఓకే, పి బిందువు నిరూపకాలు ఏం తీసుకోవాలి, p x, 0. ఓకే, నెక్స్ట్ పిఏ డిస్టెన్స్, పిబి డిస్టెన్స్ యాజ్ ఇట్ ఈస్ పిఏ స్క్వేర్ = పిబి స్క్వేర్ చేస్తే మనకు x నిరూపకం వస్తుంది. పై నిరూపకం అయితే మనకు తెలుస్తుంది 0. అయితే మన ఆన్సర్ ఏమొస్తుంది అంటే -7, 0 అని మన ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇది మన యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 9th లాగా మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు బిందువు x, 0 మరియు 1, 15ల మధ్య దూరం 10 యూనిట్లు అయిన x విలువ ఎంత అంటున్నాడు. సేమ్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య దూరం ఎంత, 10 యూనిట్స్. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ రెండింటి యొక్క మధ్య దూరానికి ఫార్ములా ఏంటిది మనకు, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ చేసి అది డైరెక్ట్ దేనికి ఈక్వల్ చేయాలి, మనం 10కి ఈక్వల్ చేయాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మన బిందు నిరూపకాలు ఏంటి మనకు చూడండి, x, 7, ఓకే, 1, 15 ఇవి రెండు, వీటి మధ్య దూరం ఎంత ఇచ్చింది మనకు 10 యూనిట్స్. ఓకే, ఫస్ట్ ఏబి వీటి యొక్క డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది మనకు √, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది మన ఫార్ములాలో అప్లై చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకు 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 15 - 7 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి ఇదేంటిది మనకు a - b రూపంలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, a - b లాగా విడగొట్టండి. దీన్ని 1 స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 × x ప్లస్ b స్క్వేర్ అంటే x స్క్వేర్. ఇదేంటిది 15 - 7 అంటే మనకి ఎంత వస్తుంది, 8 మిగులుతుంది. 8 స్క్వేర్ అంటే 64. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ x వాల్యూస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. 64 + 1 65 అవుతుంది. x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 65. క్వశ్చన్ నుంచి మనకి ఏమి ఇచ్చిండు, వీటి యొక్క డిస్టెన్స్ ఎంత అంటున్నాడు, AB = 10 యూనిట్స్ అంటున్నాడు. కాబట్టి మనం దీన్ని 10కి ఈక్వల్ రాసుకోవాలి, ఇరువైపులా స్క్వేర్ చేయాలి. ఓకే, టేక్ స్క్వేర్ బోత్ సైడ్. ఓకే, స్క్వేర్ చేస్తే ఇక్కడ మనకు రూట్ అనేది వెళ్ళిపోతుంది. x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 65 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100. 10 స్క్వేర్ అంటే 100. ఓకే, ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయండి. సింప్లిఫికేషన్ 100 ఇటు పక్కకు తీసుకురండి. ఏమొస్తుంది మనకు x స్క్వేర్ మైనస్ 2x 65 మైనస్ 100 అంటే మనకి ఎంత మిగులుతుంది, ఇక్కడ 35 మిగులుతుంది. ఇప్పుడు మనం 35 ఈ విధంగా సింప్లిఫికేషన్ చేయాలి. డీటెయిల్గా చూడండి. డీటెయిల్గా మనకి ఏమొస్తాయి, రెండు వాల్యూస్ వస్తాయి. x = 7 ఒకటి వస్తుంది, x = -5 వస్తుంది. బట్ మనం ఏం తీసుకోవాలి, రెండు వాల్యూస్ వస్తాయి. x స్క్వేర్ ఉన్నది కదా వర్గ సమీకరణం కాబట్టి x వాల్యూస్ రెండు వస్తాయి, 7, -5. ఇది ఎంత మన సింప్లిఫికేషన్ మీరు చూడండి. ఓకే,
ఇది మన ఆన్సర్. ఏంటిది మన ఆన్సర్? x = 7, x = -5 అనేది మన ఆన్సర్. ఏంటిది ప్రొసీజర్? ఫస్ట్ ఈ రెండింటి యొక్క బిందువుల మధ్య దూరం కనుక్కున్నాం మనం. ఈ ఫార్ములా అప్లై చేసి ఇది మన సమీకరణం వస్తుంది, దాన్ని మనం 10కి ఈక్వల్ చేస్తున్నాం. ఎందుకు? మనకు ఆల్రెడీ క్వశ్చన్ నుంచి వాటి మధ్య డిస్టెన్స్ 10 అని ఇచ్చిండు కాబట్టి ఇరువైపుల వర్గం చేసి మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 7, -5 వస్తుంది. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి. y విలువ ఓకే 12th అయిపోయింది. నెక్స్ట్ 13 చూడండి. బిందువు -5, 6 గుండా పోవు వృత్త కేంద్రం 3, 2 అయిన దాని వ్యాసార్థంను కనుగొండి అంటున్నాడు. ఇది కూడా సేమ్. మనం ఏం చేయాలి? PQ అనే రెండు బిందువుల మధ్య మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. అంతే, సేమ్ ఇక్కడ కూడా మనకు PQ అనే రెండు బిందువుల మధ్య దూరం సేమ్ అంతే. ఏంటిది ఆన్సర్ ఏమొస్తుంది మనకు? 4√5 అనేది ఆన్సర్ వస్తుంది. ఇది P, ఇది Q, ఈ రెండు డిస్టెన్స్ యొక్క ఫార్ములా అప్లై చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి. బిందువు 1, 5, 5, 8 మరియు 13, 14ల త్రిభుజంను గీయగలమా? కారణం చెప్పండి అంటున్నాడు. ఫస్ట్ మనకు 3 బిందువులు, అవి త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయా కాదా అంటే మనకు కండిషన్ గుర్తుకు రావాలి. ఏంటిది కండిషన్? రెండు బిందువుల మధ్య దూరం ఓకే AB + BC ఈక్వల్ చేస్తే మనకు అది ACకి ఈక్వల్ రావాలి. అయితే ఏమైతే అవి సరేఖ్యాలు కావు. ఒకవేళ అవి ఈక్వల్ అయితే ఏవైతే సరేఖ్యాలు అవుతాయి. సరేఖ్యాలు అయితే అంటే అవి అన్నీ ఒకటే రేఖ పైన ఉంటాయి. ఒకటే రేఖ అంటే లైన్ పైన ఉంటాయి అన్నట్టు. లైన్ పైన ఉంటే మనం దాంతో త్రిభుజం అనేది గీయలేము. అయితే ఇక్కడ మనం కండిషన్ అప్లై చేసి చూడండి. AB, BC, CA ఈ మూడింటి యొక్క డిస్టెన్స్ కనుక్కోండి. డిస్టెన్స్ కనుక్కుంటే మనకి ఏమవుతుందంటే 3 డిస్టెన్స్ కూడా డిఫరెంట్ వస్తాయి. ఓకే, AB + BC చేసినప్పుడు అది మనకు ACకి ఈక్వల్ అనేది కాదు. ఓరల్గా చెప్తున్నాను, సింపుల్ ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన ప్రొసీజర్ అప్లై చేసి చూడండి, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? AB + BC AC సరేఖ్యాలు అవుతున్నాయి అంటే AB + BC AC అయింది కాబట్టి ఇదేంటిది మనకు సరేఖ్యాలు అవుతాయి. సరేఖ్యాలు అయితే మనం ఏం చెప్పాం? అది ఒకటే లైన్ పైన ఉంటాయి. దాంతో మనం త్రిభుజం గీయగలమా? గీయలేం. దట్స్ వై ఇది దీనికి రీజన్ చెప్పచ్చు మనం. ఏంటిది మన రీజన్? AB + BC చేసినప్పుడు అది AC అయింది కాబట్టి అవి సరేఖ్యాలు అవుతాయి. సరేఖ్యాలు అవుతాయి కాబట్టి అవి మనం దీంతో త్రిభుజం అనేది గీయలేం. నెక్స్ట్ చూడండి. బిందువులు x, y -2, 8 మరియు -3, -5 సమాన దూరంలో ఉన్నది అయినా x, yల మధ్య సంబంధం కనుగొండి అంటున్నాడు. ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు టెట్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనకు కండిషన్ ఏంటిది? ఫస్ట్ ఏమంటున్నాడు? ఆ బిందువు మనం పేరు పెట్టుకుందాం. ఏంటిది మనకు బిందువు P, x, y. ఇచ్చిన బిందువులు ఏంటిది? A తీసుకోండి. A -2, 8 ఓకే. నెక్స్ట్ ఏంటిది? B -3, 5. ఏమంటున్నాడు? P, x, y అనే బిందువు ఈ A మరియు B అనే రెండు బిందువులకు సమాన దూరంలో ఉన్నది. ఏంటిది మన కండిషన్? అవి AP అనే బిందువు, P అనే బిందువు x, y అని ఇచ్చిండు. A అనే బిందువు ఏంటిది మనకు? A -2, 8, B -3, 5. ఇవి AP = BP. ఇది మన కండిషన్. ఏంటిది? AP² = BP². ఎందుకు? క్వశ్చన్ నుంచి ఇవి రెండింటి యొక్క మధ్య ఈ బిందువు దీనికి ఎంత దూరంలో ఉన్నదో ఈ B బిందువుకు కూడా అంతే దూరంలో ఉన్నది కాబట్టి వీరి రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. దట్స్ వై ఇప్పుడు ఏం చేయాలి మనం? డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. ఇప్పుడు AP² = BP². అంటే మనం డైరెక్ట్గా √ తీసుకోవచ్చు. డైరెక్ట్గా తీసుకుందాం. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది మనకు? AP² తీసుకుంటే ఏమొస్తుంది మనకు? -2 - x² + 8 - y² దట్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇప్పుడు బీపీకి ఏమొస్తుంది మనకు? x -12 - 3² + y -12 - 3 అంటే +5 అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి -2 అంటే x -a - b రూపంలో ఉన్నది కాబట్టి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇక్కడ ప్లేస్ కూడా లేదు అంత సఫిషియెంట్గా. దట్స్ వై ఇప్పుడు లాస్ట్ మనకి ఎంత మిగులుతుందో అదే డైరెక్ట్గా రాస్తాను నేను. చూడండి x² + y² + 4x - 16y + 68. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే నెక్స్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే x² + y² + 6x + 10y + 34. ఇది మన ఆన్సర్. మనకి ఏమని తెలుసు? AP = BP. దట్స్ వై
మనం ఏం చేయాలి, అన్ని ఎక్స్ వాల్యూస్ ఒక దగ్గర వై వాల్యూస్ ఒక దగ్గర చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు లాస్ట్గా వచ్చే కండిషన్ ఏంటిదంటే ఎక్స్ ప్లస్ 13y దట్ ఈజ్ ఈక్వల్స్ టు 70. ఇదంతా సింప్లిఫికేషన్ మీరు చేయండి. కండిషన్ మెథడ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇది మన సింప్లిఫికేషన్ అయిన తర్వాత ఇది వస్తుంది కండిషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 16y ప్లస్ 68, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 10y ప్లస్ 34. ఓకే, దీంతో మనకి కండిషన్ అనేది ఇక్కడ ఇది మన కండిషన్. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు టెట్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన. దీంతో మన ఎక్సర్సైజ్ 1 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 2 మరియు దీని తర్వాత మనకి ఏమేం వాల్యూ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు, ఫార్ములాస్ ఇచ్చిండు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే.